హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బర్త్డే సిరీస్లో సెకండ్ బ్లాగ్ ఇది వచ్చి సేమ్ కంటిన్యూషన్ తిరుపతిలో ఉన్నప్పుడు మా మమ్మీ మేము ఇంకా వెళ్ళిపోతున్నాము అని చెప్పి ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసారనమాట. సో లైక్ ఏంటంటే అది బాగా కిచెన్ ఎసెన్షియల్ బాగా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. అగారో వాళ్ళది సూప్ మేకర్ కమ్ లైక్ జ్యూస్ మేకర్ జామ్ అన్నీ చేసుకోవచ్చు. మీకు లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీని గురించి షార్ట్ వీడియో పెడతాను, ఎలా చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్, ఆపరేషన్ దానికి ఎలా వస్తుంది అనేది డీటెయిల్గా పెడతాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, చాలా బాగుంది, అసలు బాగా నచ్చింది నాకు. అండ్ మా సిస్టర్ వాళ్ళు వచ్చి అగారో ఎయిర్ ఫ్రైయర్ ఇచ్చారు, అది ఇంకా డెలివర్ అవ్వలేదు. సో నాకు చెప్పారనమాట వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని చెప్పి. అలా మా తిరుపతి ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. నార్మల్గా కాఫీ తాగుతూ ఉంటాం అనమాట ఆన్ ద వే. ఈసారి వేడి ఎక్కువగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ బెంగళూరుకి రీచ్ అయిపోయాము అరౌండ్ 11:30 12 o'clock అట్లా. వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మా హస్బెండ్ ఇచ్చే సర్ప్రైజ్ రివీల్ అవుతుంది, లాస్ట్లో ఉంటుంది, ఈవినింగ్ అనమాట సర్ప్రైజ్. అండ్ ఇది వచ్చి మనకి 16th నైట్ అనమాట 12 o'clockకి. జనరల్గా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మేము ఇద్దరమే ఉన్నామని చెప్పి ఏమీ వద్దు అనుకున్నాము. సో మా హస్బెండ్ గిఫ్ట్ నైటే ఇచ్చేశారు. ఇది వచ్చి గింబల్ అనమాట. గింబల్ వచ్చి మనకి వీడియోస్ తీయడానికి వ్లాగింగ్ చాలా యూస్ఫుల్గా ఉంది. అసలు మాకైతే ఎవ్రీ ప్లేస్లో బాగా యూజ్ అవుతుంది. అసలు కదలడం కానీ వీడియో ఇట్లా షేకింగ్ అనేది అస్సలు ఉండదు దీంతో. చాలా బాగుంది, యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. ప్లాంట్స్కి అంతా వాటర్ చేసేసి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి దేవుడికి ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసేసి దీపం పెడుతున్నా అనమాట. పెట్టేసి ఇంకా మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక 10:30 11 అలాగా టెంపుల్కి వెళ్దాము అనుకొని సో ఫస్ట్ దీపం పెట్టేసుకుంటున్నాను. దీపం పెట్టేసి దేవుడికి ఇట్లా ఫ్రూట్స్తోనే నైవేద్యం చేసేస్తున్నాను ఈరోజు. అంటే మేము ఈరోజు కంప్లీట్గా మా హస్బెండ్ నువ్వేమీ కుకింగ్ అంతా పెట్టుకోకు, ఈరోజు నీ బర్త్డే కాబట్టి అన్నీ మనం బయటనే తిందాము, లేదంటే నేను కుక్ చేస్తా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ మా హస్బెండే కుక్ చేశారు, పోహా అనమాట. అండ్ ఫైనల్లీ అంతా తినేసి ఇంకా రెడీ అయిపోయాను. ఇట్లా వైట్ కలర్ ఫ్రాక్ నేను తీసుకున్నాను కదా రిలయన్స్లో, అదే వేసుకున్నాను. అండ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, తర్వాత గణేష్, మురుగన్ అందరూ ఉంటారు ఈ గుడిలో. ఇది వచ్చి మనకి కంచి పీఠాధిపతి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ టెంపుల్. అండ్ పీఠాధిపతి వచ్చి ఇది ఇనాగ్రేట్ కూడా చేశారనమాట. సో ఈ టెంపుల్ వచ్చి కంప్లీట్గా స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి కోనేర్ అనమాట. కోనేర్కి మనకి అలౌడ్ ఉండదు. జనరల్గా మేము ఎప్పుడు ఏ బర్త్డేస్ అయినా నార్మల్ సాటర్డేస్ అయినా అక్కడికి వెళ్తూ ఉంటాము. ఈసారి ఏమైందంటే అక్కడ ఇది వచ్చి లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నారనమాట. అందువల్ల పీఠాధిపతి లోపల వచ్చి అక్కడ మొత్తం వీళ్ళందరూ కూర్చొని జపాలు అవన్నీ జరుగుతూ ఉండింది. అందువల్ల లోపలికి అలౌడ్ లేదు, బయట నుంచే దర్శనం చేసుకోమని చెప్పారు. అందువల్ల మేము ప్రదక్షిణం చేసుకొని బయట నుంచే దండం పెట్టుకొని ఇంకా కాసేపు కూర్చొని అక్కడ మళ్ళీ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇలా ఉంటుందన్నమాట లోపల. సో 3 దేవుళ్ళు అండ్ వినాయకుడు వచ్చి చిన్న విగ్రహం ఉంటుంది. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ లంచ్కి వచ్చేసాము. ఇది వచ్చి ఉడిపి గార్డెనియా, బెంగళూరులో ఫేమస్ అనమాట ఉడిపీస్. ఇక్కడ వచ్చి మనకి మొత్తం వెజ్జే ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి ఈ రెస్టారెంట్ మా ఇంటి దగ్గరే అనమాట, ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము. అండ్ ఫైనలీ లంచ్కి మేము ఆలు పరాటా, బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ అండ్ బజ్జీలు ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇది గుడిలో తీసుకున్న పిక్చర్ అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అలా రెడీ అయ్యి కొన్ని పిక్చర్స్ అంతా తీసుకున్నాము. ఈ అవుట్ఫిట్ గురించి మీకు షార్ట్స్లో చెప్తాను నేను. అండ్ ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ తీసుకెళ్ళి నన్ను ఇక్కడ కూర్చోబెట్టేశారు. అక్కడ వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇంకా నాకు సర్ప్రైజ్ ఏంటో అస్సలు చెప్పలేదు. ఇట్లా రమ్మని చెప్పి పిలిచి ఇలా డోర్ తీయగానే అసలు ఎంత బాగుందో, అసలు ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. అసలు ఇది వచ్చి ప్రైవేట్ థియేటర్ అనమాట.
లైక్ మనము ఫ్యామిలీస్‌తో గానీ, కపుల్స్‌కి గానీ ఎవరికైనా ఇది మనం బుక్ చేసుకోవచ్చు. మనకొక స్క్రీన్ ఉంటుంది. అండ్ బర్త్‌డేస్‌కి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఏ మూవీ కావాలంటే ఆ మూవీ ప్లే చేసుకోవచ్చు. సాంగ్స్ అన్నీ చాలా బావుందసలైతే. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అసలు ఫ్యామిలీతో గూడా వెళ్ళొచ్చు మీరు. ఫ్యామిలీతో ఇట్లా డెకరేషన్ లేకపోయినా ఓన్లీ మూవీ చూడ్డానికి అక్కడికి వెళ్ళొచ్చు. రెక్లైనర్ సోఫాస్ ఉన్నాయి. తర్వాత బ్యూటిఫుల్ డెకరేషన్ అనమాట. ఎల్ఈడీ లైట్స్ అంతా పెట్టారు. అండ్ ఇట్లా నా పేరంతా రాసి, హ్యాపీ బర్త్‌డే రాసి, మొత్తం బెలూన్స్ ఇట్లా టెంట్ టైప్ పెట్టి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు చెప్పలేను ఆ ఎక్స్‌పీరియన్స్. అలా ఆ ఈవినింగ్ అక్కడ స్పెండ్ చేసి, ఇంకా డిన్నర్‌కి మేము నియర్ బై గోల్డ్ రష్ బ్రూస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందనమాట. ఇది వచ్చి కంప్లీట్‌గా హాలీవుడ్ బేస్డ్ థీమ్ అనమాట. అంటే కౌబాయ్ బేస్డ్ థీమ్ రెస్టారెంట్. ఇంటీరియర్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంట్రీనే మొత్తం మీకు లైక్ మొత్తం రెట్రో ఫీల్ అనమాట కంప్లీట్‌గా. ఇది టోటల్ బ్రూవరీ సెషన్ అనమాట. అండ్ లోపలికెళ్తే ఇట్లా ఫ్యామిలీస్‌కి నార్మల్‌గా కూర్చోడానికి అలా ఉంటుంది. అండ్ ఇది నాకు చాలా నచ్చింది. సీటింగ్స్ ఇట్లా ఉయ్యాల పెట్టి నార్మల్ డిన్నర్ జేయడానికి చాలా బావుందసలు. ఇంటీరియర్స్ అయితే సూపర్ అసలు. మొత్తం ట్రీస్ అనమాట చుట్టూరు. ఇంకా లైటింగ్ పెట్టి ఇట్లా కొంచెం రెట్రో థీమ్ చాలా బావుండింది. అండ్ ఫుడ్ అయితే లైక్ చాలా లైక్ బిలో యావరేజ్ అనమాట. వెజ్ వాళ్ళకి మాత్రం. నాన్ వెజ్ అయితే నాకు అస్సలు ఐడియా లేదు. మేమైతే మష్రూమ్ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ స్పాగెటీ ఆర్డర్ చేసాము. ఓకే. అసలు తర్వాత ఇలా బయటకొచ్చి కొన్ని ఫోటోస్ అలా తీసుకొని ఇంకా ఆ నైట్ అలా ఎండ్ చేసామన్నమాట. ఇట్ వాస్ అ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. Thanks for watching this video. Don't forget to like, share and subscribe to my channel. See you in the next video. Bye bye. Take